ఈ వారం మీనరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే వ్యాపార అభివృద్ధికై చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. అనుకూలత అన్ని రంగాల వారికి కూడా అన్ని విషయాల్లో కూడా ఏర్పడుతుంది. మంచి నిర్ణయాలు అన్ని రంగాల్లో కూడా తీసుకోగలుగుతారు. అభివృద్ధికై చేసేటువంటి కార్యక్రమాల్లో అవలీలగా విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటే ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. నూతన కొనుగోలు వంటివి అవలీలగా చేపట్టగలుగుతారు. ఈ వారం మీ ప్రతికూల గ్రహాన్ని కనుక పరిశీలించినట్టయితే శనిగ్రహం మీకు ప్రతికూలతని కలిగిస్తుంది. అధిక శ్రమని కలిగిస్తుంది. శారీరక దారుఢ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఈ దోష నివారణార్థం చేపట్టవలసినటువంటి ప్రక్రియని పరిశీలించినట్టయితే శివాలయాన్ని దర్శించడం ద్వారా ఈ దోష నివృత్తి ఏర్పడుతుంది. అలాగే శివుడికి అభిషేకం చేయడం ద్వారా, బిల్వపత్రిని శివుడికి సమర్పించడం ద్వారా కూడా ఈ దోషాలు తొలగిపోతాయి. ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మహామంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం శనేశ్వరాయ నమః అనేటువంటి మహామంత్రం శని ద్వారా ఏర్పడేటువంటి పీడని తొలగిస్తుంది, విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి దానాన్ని పరిశీలించినట్టయితే నువ్వులు, ఇనప వస్తువులు పేదవారికి కనుక దానం చేసినట్టయితే మంచి విజయాలు అవలీలగా సాధించుకోగలుగుతారు. ఏర్పడేటువంటి విఘ్నాల నుంచి రక్షింపబడతారు. ఇక ఆర్థిక లావాదేవీలు ఈ వారం మీనరాశి వారికి బాగా లాభిస్తాయి.